నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఈ వీడియోను పూడూరు ఖాదీ బోర్డు మరియు మెట్టిపల్లి ఖాదీ బోర్డుకు సంబంధించిన సంస్థలే ఈ పూడూరు కావచ్చు, కిషనర్ కావచ్చు. కాబట్టి మెట్టిపల్లి ఖాదీ గ్రామోద్యోగులో పనిచేసినటువంటి ప్రతి చేనేత కార్మికులకి ఈ వీడియో వెళ్ళేదాకా షేర్ చేయండి మిత్రారా. మీరు షేర్ చేసే వీడియో చేనేత కార్మికులకు న్యాయం చేస్తున్న విషయం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఒకరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇట్లా ముందుకు వచ్చాను మిత్రారా. మొన్న పూడూరు ఖాదీ బోర్డుకి వెళ్ళినాం. మనం అక్కడ బాధలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా చాలామంది చేనేత కార్మికులు ఫోన్ చేసిన, అన్న మీరు రెండన్న గర్చకుర్తిలో ఉన్నారు, పూడూరు ఖాదీ బోర్డులో పనిచేసిన వాళ్ళు ఇంకా పలానా ప్రాంతాల్లో ఉన్నారని చెప్తున్నారు. మేము ఒక్కరు ఎంతమంది దగ్గరికి వెళ్తాం. కాబట్టి పూడూరులో పనిచేసిన చేనేత కార్మికులు, మెట్టిపల్లిలో పనిచేసిన చేనేత కార్మికులు కావచ్చు, కృష్ణనగర్లో పనిచేసిన చేనేత కార్మికులు కావచ్చు, మెట్టిపల్లి ఖాదీ గ్రామోద్యోగులో పనిచేసిన ప్రతి చేనేత కార్మికుడికి మీ పద్మశాలి బిడ్డగా వేడుకుంటున్నాను. మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో మాకు సమాచారం అందివ్వండి. మీ అందరినీ ఒక చెట్టుకి చేర్చి మీ బాధల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీరు ముందుకు రాకుండా మేము న్యాయం చేయలేము. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకుంటుంది ఒక పద్మశాలి బిడ్డగా, చేనేతలు నా జాతి బిడ్డలు కదా, న్యాయం చేద్దామని మాకు ఉంటుంది. కానీ మీరు ముందుకు వచ్చినప్పుడే మేము న్యాయం చేయగలము. ఒకటి చెప్తున్న పద్మశాలి సోదరులారా, మనము బానిసలం కాదు, మనకు హక్కులు ఉన్నాయి. ఈ రాజకీయాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళు చేనేతలకు హక్కులు లేవు, పద్మశాలికి హక్కులు లేదు, వీళ్ళు బానిసలే, బిచ్చగాలనే విధంగా వాళ్ళ తీరు ఉన్నది. మనం బిచ్చగాళ్ళమా? మనం బానిసలమా? కొట్లాడదాం మన కోసం మనం. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మెట్టిపల్లి ఖాదీ గ్రామోద్యోగులు పనిచేసిన చేనేత కార్మికులారా, మీరు ఎవరెవరు ఎక్కడున్నారో కొద్దిగా నాకు సమాచారం చేరవేయండి. నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. మీ ప్రాంతం ఎక్కడున్నారో, ఎన్నేళ్ళు పనిచేసిండ్రో మీ వివరాలు తెలియజేస్తే మీ అందరినీ ఒకచోట చేర్చి మీకు న్యాయం చేసేందుకు ఒక పద్మశాలి బిడ్డగా మేము ముందు ఉంటాం. ఒక వాసా లక్ష్మణ మీరు ఒక్కరు అనుకోకండి, యావత్ పద్మశాలి సమాజం గొంతుకనే వాసా లక్ష్మణ. ఖచ్చితంగా మీకు న్యాయం చేసేందుకు యావత్ పద్మశాలి సమాజాన్ని ఏకం చేస్తాం. ఖచ్చితంగా మీ వివరాలు తెలియజేస్తే మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ముందుకు రాకుండా మేము న్యాయం చేయలేమన్నారు. జై పద్మశాలి. మిత్రారా, ఈ వీడియోను ప్రతి ఒక్కరు ఒకరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మిత్రారా, ఖచ్చితంగా ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పిన చేనేత అయ్యేలా రోడ్డు మీద పడ్డాడు. ఇంత బాధగల అంశం అంటే, నేత నేసిన కద్దరు రాజ్యం వెళుతుంటే ఆ కద్దరు నేసిన నేత నా కాటికి వెళ్ళిపోతుంది. చేతిలోని నూలు పోవు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై. నేత నేసిన కద్దరు రాజ్యం వెళుతుంటే ఆ కద్దరు నేసిన నేత కాటికి వెళ్ళిపోతాడు. చేతిలో నూలు పోవు ఉరితాడై చూరుకు వేలాడుతున్నది. ఇప్పుడు నేతన చేతిలో ఒక్కటే ఉన్నది. అయితే సూర్యుడు చచ్చిపోవడానికి తెగించి కొట్లాడ. ఇప్పుడు ఏం చేద్దాం? తెగించి కొట్లాడదాం అక్కడ కోసం. ఎన్ని రోజులు ఎక్స్పోతున్నాం మనం ఇట్లా? ఎన్ని రోజులు చూస్తున్నాం ఇట్లా? జనాభా చూస్తే పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న మనం రాజకీయం దగ్గర పిక్చర్ వేస్తున్నందుకు కారణం ఏంటంటే మనం మాత్రమే. అందుకోసం మా పిక్చర్ రంగాలు శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం. రూల్ మనం ఏ రాజకీయాలుగా భిక్ష మార్పులు అవసరం లేదు. రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి చేయకుండా అంటే రాజకీయ ప్రపంచంలో